హాయ్ అండి, హేమ పౌల్ట్రీ చిత్తూరు. ఈరోజు 4వ రోజు. మనం మార్నింగే దీనికి ఒక టీకా వ్యాక్సిన్ లాగా ఒకటి వేసినాము. రోగ నిరోధక శక్తి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే చెప్పుంటాను, మళ్ళీ చెప్తాను. ఇది వచ్చి గ్రోత్కు కాదు, మన పిల్లోళ్ళకి చిన్నప్పుడు 3వ రోజు 4వ రోజు ఎలా టీకా వేస్తామో అదేలాగా కోడి పిల్లలకు కూడా 4వ రోజు టీకా అనేది వేస్తాము. ఆ తర్వాత వేసిన తర్వాత పెంచుకుంటాం. మనం ఇన్ని రోజులు 4 రౌండ్లు కొంచెమే పెంచినాము. నిన్న 3వ రోజు వచ్చి ఈరోజు 4వ రోజుకి అంతా కొంచెం పార్టీషన్ దాటి బయట వెళ్ళిపోయి ఈరోజు 4వ రోజు మధ్యాహ్నానికే వాటర్ అనేది అయిపోయింది. ఫీడర్స్ పెంచుకున్నాము, డ్రింకర్లు పెంచుకుంటా ఉన్నాము. ఈరోజు ఫుల్ డే షెడ్లోనే మనకు వర్క్ ఫుల్గా ఉంటుంది. 4వ రోజు 5వ రోజు ఈ 2 రోజులు షెడ్లో ఫుల్గా వర్క్ ఉంటుంది. రేపటి నుంచి మనము షెడ్లో వచ్చి దున్నే ప్రాసెస్ ఉంటుంది. దున్నేటప్పుడు ఖచ్చితంగా ఈ సీలింగ్ అనేది ఇలా ఓపెన్ చేసేసి బయట వచ్చి ఇంతవరకు దించుకోవాలి. ఇంతవరకు దించుకొని తెల్లవారితో మార్నింగ్ ఒక 7-8కి దించుకొని ఎండ వచ్చే ప్రాసెస్లోనే ఇవన్నీ దున్నుకోవాలి. ఓకే అండి. ఇంకొకటి, హీట్ అనేది ఇప్పుడు మనం వేసుకోవాలి. అంటే మామూలుగా 7-8కి వేసేది ఇప్పుడు వచ్చి 11, 12 ఏమంటే ఇవి మన కూలింగ్కి సెట్ అవుతా ఉందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి హీట్ అనేది వేసుకోవాలి. మేమైతే 12 గంటలకు వేస్తా ఉన్నాము, మళ్ళీ మార్నింగ్ 4 o'clockకి వేస్తా ఉన్నాము. ఇట్లా 2 times వేసినామంటే ఎండ వచ్చే టయానికి ఈ హీటు 2 బ్యాలెన్స్గా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. హేమ పౌల్ట్రీ చిత్తూరు సబ్స్క్రైబ్ చేసుకోండి.